ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన స్కీమ్లో ఏమేమి ఈ 6 స్కీమ్లు ఖచ్చితంగా నెరవేరుతాయని అంటారా? అమ్మాయి నెరవేర్తాయి అమ్మా, ఎందుకు నెరవేరమ్మా? ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజలు ఫ్రీ బస్ పెట్టేసి మాకు ఇబ్బంది అవుతుంది, మాకు చాలా కష్టంగా ఉంది అనేసి చాలామంది అంటున్నారు. దీనికి ఏమంటారు? అవునమ్మా, నిన్న కూర్చున్నారు కదా, నిన్న మంత్రులు కూర్చున్నారు, సో ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు. సో సమస్యలు వస్తూ ఉంటాయి. పరిపాలన అంటేనే సమస్యలు. ప్రతి పరిపాలన కూడా ప్రతి వర్గం నుంచి ప్రతి అంశం సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని వీళ్ళు దాటిని కూలంకషంగా చర్చించి తగినటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. సో అదే ఒక అంశం అయితే ఇందాక అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు కాదు, ఇంకా 16 గ్యారెంటీలు ఉన్నాయి లోపల ఇమిడి. అవన్నీ కూడా జాగ్రత్తగా ఎవరైతే అర్హులో అర్హతకు సంబంధించిన క్రైటీరియాని మనం నిర్ణయించుకొని గవర్నమెంట్లు వాళ్ళకే రిస్ట్రిక్ట్ చేయగలిగితే డబ్బులు సరిపోతాయి తప్పకుండా. అట్లాగే అవినీతిని కంటైన్ చేయాలి, అవినీతిని తగ్గించాలి బాగా. సో అది తగ్గించగలిగితే గవర్నమెంట్ దగ్గర డబ్బు మిగులుతుంది. సో ఆ రకంగా ఒక సుపరిపాలన చేయగలిగితే, ఉన్న వనరులని సద్వినియోగం చేసుకోగలిగితే ఇంతకంటే ఇంకెక్కువ చేయొచ్చు. ఈ 6 కాదు, ఇంకా 12 గ్యారెంటీలు చేయొచ్చు. సో అది ఆ చెయ్యాలి అనే ఒక తపన, ఆ చేయాలనే ఒక సంకల్పము ఉన్న గవర్నమెంట్లు తప్పకుండా సాధించేది ఇస్తాయి. సార్, అంటే ఇంతకు ముందుకున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మాకు చాలా మంచిగా చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తారు అనేసి ప్రజలు కూడా డౌట్గా ఉంటున్నారు. ఇప్పుడు దీనికి ఏమంటారు? అమ్మ తల్లిగో, ప్రభుత్వానికి ఒక 6 నెలల టైం ఇవ్వాలి మనం. 2 వారాలు అయింది వచ్చి. సో 6 నెలలు ఇచ్చిన తర్వాత ఫస్ట్ కామెంటు, ఒక 1 ఇయర్ ఇచ్చిన తర్వాత క్రిటిసిజం. ఎవరైనా కానీ క్రిటిక్స్ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే 10 సంవత్సరాలు చేసినటువంటి వాడు 100 యూనిట్లు అభివృద్ధి చేయాల్సిన వాడు 10 యూనిట్లు అభివృద్ధి చేసి ఈరోజు పెద్ద మురుగుతున్నాడు. సో అంటే అందరూ ఏమనుకుంటారు, ఆ 10 యూనిట్లే 100 బదులు 10 యూనిట్లే గొప్ప అని అనుకుంటున్నారు అందరూ కూడా. కానీ నాలాంటి వాడికి అర్థమవుతుంది 10 కాదు 20 నువ్వు చేయాల్సింది 100, 90 ఎగ్గొట్టినావు నువ్వు, 90 అవినీతి చేసినావు, 90 నువ్వు చేయలేదు, నీ యొక్క అహంకారపూరిత పరిపాలన, నీ అసమర్థ పరిపాలన చేయలేకపోయినావురా బాబు అని నేను అంటున్నాను. సో ప్రజలకి అర్థమయ్యేటట్టుగా మేము చెప్పగలగాలి, ఇంకా చెప్పగలగాలి. సో ఎంతో కొంత చెప్పగలిగాం కాబట్టే ఈరోజు వాళ్ళు ఇంటికి పోయినరు. సో కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో ఇంకా నేను చేస్తూ ఉండాలి. ప్రజలు కూడా అంటే ప్రజలు నువ్వు అనుకున్నంత తొందరగా ఏమీ అభిప్రాయాలకు రారు. వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఇవాళ రేపు ఓటర్ల చైతన్యం చూస్తే చాలా చక్కగా ఉందమ్మా. ఓటర్లు ఈవెన్ ఇల్లిటరేట్ ఓటర్లు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ప్రభుత్వం అంటే ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అనే విషయం ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం అంటే ఏం చేయగలరు, ఏం చేయలేరు అది కూడా ఆలోచన చేస్తున్నారు. సో అందుకనే మీరు అనుకున్నట్టుగా ఏదో మీడియాలో అనుకున్నట్టుగా ప్రజలు అప్పుడే ఇంకేం అసంతృప్తి లేరు. కానీ డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఒక జూబిలెంట్ స్టేజ్లో ఉన్నారు. అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో మాత్రం కనబడుతుంది క్లియర్గా. అది ఉద్యోగులు కావచ్చు, అది ప్రజలు కావచ్చు, అది మహిళలు కావచ్చు, అది యూత్ కావచ్చు, దాంట్లో వస్తుంది అంతా కూడా ఆ క్లియర్ కట్గా మనకు కనబడుతుంది కదా అంతా కూడా. పాత గవర్నమెంట్ ఎవరమ్మా, అసలు నాకు SMS అని భయపడేవాళ్ళు, సో నాతో ఫోన్లో మాట్లాడడానికి భయపడేవాళ్ళు. మరి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, అందరూ ఇంతకుముందు వాట్సాప్లో చేయాలన్నా, సిగ్నల్లో చేయాలన్నా అనుకునే వాళ్ళు ఈరోజు ఓపెన్గా మామూలు నార్మల్ కాల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి సూచికలు కదా ఇవన్నీ కూడా. అంతకుముందు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది నా బొంద? సో ఎవరికి వాళ్ళే భయపడ్డారు, అందరూ భయపడ్డారు. ఉద్యోగస్తులు భయపడ్డారు, రాజకీయ నాయకులు భయపడ్డారు, ఆర్డినరీ పీపుల్ కూడా భయపడ్డారు. ఏమన్నా అంటే వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారని భయం వాళ్ళకి. సో ఈరోజు అది పోయింది కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిలాక్సింగ్, సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిలీఫ్ కదా. సో మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇంతకు ముందుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు చాలా అప్పులు చేసేసారని చెప్పారు, అది మొత్తం ప్రజల మీదనే పడుతుంది అంటారా? అమ్మ ఇప్పుడు ఆయన సుపరిపాలన చేయలే, ఒక దరిద్ర పరిపాలన చేశాడు, ఒక అవినీతి పరిపాలన చేశాడు, ఒక అసమర్థ పరిపాలన చేశాడు. దాని వలన డెఫినెట్గా ప్రజల మీద చాలా బర్డెన్ పడుతుంది, కొత్త ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది. సో దానివలన ఎంత అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి జరగటం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అయితే ఈ మూర్ఖులందరూ ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మూర్ఖులు ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు బెనిఫిషరీస్ అనమాట. ఆయన చేసిన అవినీతి వలన వీళ్ళు బెనిఫిషరీస్. ఈ బెనిఫిషరీస్కు బెనిఫిట్ పోయింది కాబట్టి ఏంటంటే పిచ్చిగా ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు. సో ఒక లాజిక్ లేకుండా ఒక మూర్ఖంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఆ రకంగా మాట్లాడి ప్రజల్ని ఇంకా కూడా మూర్ఖులు చేద్దామని అనుకుంటున్నారు. కానీ బట్ ప్రజలందరూ కూడా చాలా తెలుసు, వాళ్ళకందరూ కూడా తెలుసు కాబట్టి మార్చారు. మేము అందరూ అనుకున్నామా, అందరూ ఏమనుకున్నాము, ఈయన 10,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు, మొత్తం మారిపోతారు అనుకున్నాము. బట్ డబ్బులు తీసుకున్నా కానీ ఓటెట్టేసిండ్రు. చక్కగా మంచి ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా మనకి కనబడింది కదా, ప్రభుత్వం మారింది కదా. సో అది హ్యాట్స్ ఆఫ్ టు ది ఓటర్స్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.